ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషనల్ హబ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ డిఫరెన్షియేషన్. నేను లాస్ట్ వీడియోలో డెరివేటివ్స్ డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలో చెప్పాను. ఇవాళ స్టాండర్డ్ డెరివేటివ్స్ ఎలా కనుక్కోవాలో చెప్తాం. ఓకే, ఇందులో స్టాండర్డ్ ఫామ్, స్టాండర్డ్ డెరివేషన్ అంటే ఎలా ఉంటుందంటే y is equal to root of f of x plus root of f of x plus root of f of x plus up to so on of infinity. Then find the dy by dx. ఎలా అనుకోవాలో చూద్దాం. ఓకే, f dash of x by 2y minus 1. ఇది దీన్ని ఇలా ఉంటే మనం ఈ డిఫరెన్షియేషన్ అనేది ఇలా వస్తుంది. ఇలా ఉంటాయి. y is equal to n root of f of x plus n root of f of x plus n root of f of x plus up to so on of infinity ఉంటే దీని యొక్క డెరివేటివ్ dy by dx is equal to f dash of x by n into y to the power of n minus 1 minus 1. ఓకే, ఇలా మనం వీడియో డెరివేటివ్స్ అనేది కనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ఓకే, example, y is equal to 3 root of cos x plus 3 root of cube root of cos x plus cube root of cos x plus up to so on of infinity. Then find dy by dx. okay, దీనికి మన ఫార్ములా dy by dx is equal to f dash of x by n into y to the power of n minus 1 minus 1. అంటే ఇక్కడ f dash of x అంటే cos x. cos x యొక్క డెరివేటివ్ మైనస్ sin x by n అంటే ఇక్కడ మనకి 3 y, n minus 1 అంటే ఇక్కడ 3 minus 1 2 minus 1. ఇది ఇలా దీన్ని ఇలానే ఉంచుకోవచ్చు. ఇలాంటి దీన్ని పాజిటివ్లో రాసుకోవాలంటే sin x. ఓకే, మైనస్ sin x. ఈ రెండిట్లో ఉండి మైనస్ అనేది కామన్ ఇద్దాం. మైనస్ కామన్ ఇస్తే మైనస్ 3y² ప్లస్ 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్. అప్పుడు sin x బై 1 మైనస్ 3y² అని వస్తుంది. ఇది dy బై dx ఆఫ్ దీన్ని. ఓకే, ఇలా మనం ఈ స్టాండర్డ్ డెరివేటివ్స్ అనేది ఇలా కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. y is equal to root of a to the power of 3x plus 1 plus root of a to the power of 3x plus 1 plus root of a to the power of 3x plus 1 plus up to so on up to infinity. Then find dy by dx. okay, మన ఫార్ములా ఎలా ఉంటుందంటే dy by dx f dash of x by 2y minus 1 ఇలా ఉంటుంది. సేమ్ ఇలానే f dash of x అంటే ఇక్కడ మనకి f అంటే a to the power of 3x plus 1. దీనికి డెరివేటివ్ చేస్తే ఎలా ఉంటుంది, dy by dx of a to the power of 3x plus 1
by 2y minus 1. Okay, derivative of dx of a power x అంటే మనకి a power x into log a అలానే ఇక్కడ చేద్దాం మనం. ఇక్కడ a power x అంటే a power 3x plus 1 log a ఇంటూ మళ్ళీ మన ఈ పవర్లో ఉన్న దానికి డెరివేటివ్ చేయాలి కాబట్టి డెరివేటివ్ ఆఫ్ 3x అంటే 3 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 1 అంటే 0. ఓకే, 3 ప్లస్ 0 అంటే 3 కాబట్టి దీన్ని ముందు రాస్తున్నాం. 3 into a to the power of by 2y minus 1. Okay, is equal to 3 a to the power of 3x plus 1 into log a whole base 2y minus 1. ఓకే, ఇది డెరివేటివ్ dy by dx. మనం ఇలా ఈ స్టాండర్డ్ ఫామ్కి ఇలా కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. Question root of 1 minus root of y minus root of y minus up to infinity is equal to root of x plus root of x plus root of x plus up to so on of infinity. Then find then dy by dx is equal to ఎంత. దీని యొక్క డెరివేటివ్ అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, దీన్ని రూట్ ఆఫ్ y minus root of y minus root of y minus up to infinity is equal to root of x plus root of x plus root of x plus up to so on of infinity is equal to నేను దీన్ని ఈక్వల్ టు v అనుకుంటున్నా. ఓకే, దెన్ ఇది దేనికాయ చేద్దాం. రూట్ ఆఫ్ y మైనస్ రూట్ ఆఫ్ y మైనస్ రూట్ ఆఫ్ y మైనస్ అప్ టు సోన్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు v. ఓకే, అలానే ఇక్కడ కూడా రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అప్ టు సోన్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు v. ఇలా చేద్దాం. రెండు వైపులా మనం స్క్వేర్ చేద్దాం. Squaring on both sides. అప్పుడు y minus root of y minus root of y minus up to so on of infinity is equal to v square వస్తుంది. మనం దీన్ని v అనుకోవచ్చు, v అనుకుందాం. y minus v is equal to v square. ఈ v మైనస్ v మనం అటు పంపిద్దాం. y is equal to v plus v square. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అప్ టు సోన్ ఆఫ్ ఇన్ఫినిటీ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్. దీన్ని ఈ ఎక్స్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అప్ టు ఇన్ఫినిటీని v అనుకోవచ్చు మనం. ఇక్కడ v అంటారు. ఎక్స్ ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్. ఇక్కడ ఈ vని అటు పంపిస్తే x ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ మైనస్ v. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, దీన్ని మనం ఒకసారి ప్లస్ చేద్దాం, ఒకసారి మైనస్ చేద్దాం. నేను ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ తెరిపేసి రాస్తున్నాం. वन प्लस टू y is equal to v plus v square, x is equal to minus v plus v square. ఓకే, దీన్ని ప్లస్ ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే x plus y is equal to 2v square. ఓకే,
ఈ 2ని పంపిస్తే b² = x + y/2. ఓకే, నెక్స్ట్ అలానే 1 - 2 చేస్తే y = v + v², x = -v + v². అంటే ప్లస్ నుంచి చోట మైనస్ పెట్టుకోవాలి, మైనస్ ఉన్న చోట ప్లస్ పెట్టాలి. ఇక -v² + v² క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు y - x = 2v. ఇక్కడ v = y - x/2. ఈ v² మనం ఎలిమినేట్ చేయాలి. ఎలా అంటే v² ప్లేస్లో ఈ vని సబ్స్టిట్యూట్ చేయడం కానీ, లేదంటే ఇక్కడ v ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేయడం కానీ మనం చేయాలి. ఓకే, ఇక్కడ చేద్దాం మనం. ఇక్కడ v² ప్లేస్లో నేను v ప్లేస్లో దీన్ని తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు y - x² = x + y/2. ఇక్కడ 2² అంటే మనకి 4, 2 1 జా 2 2 జా. ఓకే, దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుందాం. y² + x² - 2xy/2 = x + y. ఈ 2ని మనం ఇటు పంపిద్దాం. y² + x² - 2xy = 2x + 2y. ఓకే, ఇప్పుడు మనం దీనికి డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, ఏమంటే y² + x² - 2xy = 2x + 2y. విత్ రెస్పెక్ట్ టు x తోటి మనం డిఫరెన్షియేట్ చేస్తే దీన్ని 2y × dy/dx + 2x × dx/dx 1 - 2 × x × y. u × v ఫార్ములా కాబట్టి దీన్ని x × dy/dx + y × dx/dx అంటే 1 = 2 × dx/dx అంటే 1 + 2 × dy/dx. ఓకే, ఇందులో మనం dy/dx అన్ని ఒకవైపు రాసుకుందాం, మిగతా వేరియబుల్స్ అన్ని ఒకవైపు రాసుకుందాం. ఓకే, ఫస్ట్ 2y × dy/dx + 2x - 2x × dy/dx - 2y = 2 + 2 × dy/dx. ఇప్పుడు వేరు రాసుకుందాం. 2y × dy/dx - 2x dy/dx - 2 dy/dx = 2 + 2 అనేది అడిగితే -2x ప్లస్ ఇక్కడ -2 అనేది పోతే +2y. ఓకే, ఇందులో మనం dy/dx అని కామన్ తీద్దాం. dy/dx కామన్ తీస్తే అలానే 2 కూడా కామన్ తీయచ్చు మనం. 2 × dy/dx కామన్ ఇస్తే y - x - 1 ఈ మూడిట్లో మనం 2 కామన్ తీయచ్చు. 2 కామన్ ఇస్తే 1 - x + y. యూజర్ 2 అవతల 2 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ dy/dx ఇటు నుంచి ఈ ఇంటూలో ఉన్న ఇటు పంపిస్తే మనకి బై అవుతుంది. అంటే dy/dx = y - x + 1 y - x - 1. ఓకే, ఇది ఆన్సర్. మనం ఇలా ఈ స్టాండర్డ్ డెరివేటివ్కి మనం డిఫరెన్షియేషన్ అనేది కనుక్కోవచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. y = √x + √y + √x + up to ∞. Then find dy/dx ఎంత, ఇది ఎంత అనేది కనుక్కోవాలి. ఓకే,
దీని ఫస్ట్ నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే y square is equal to x plus root of y plus root of x plus root of y plus up to solve of infinity. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ వై ప్లస్ ఎక్స్ అంటే ఇది y లాగా ఉంది. ఓకే, దాన్ని ఇక్కడ దీని ప్లస్లో మనం వైని సబ్స్టిట్యూట్ చేద్దాం. y square is equal to x plus root of y plus y అంటే y square is equal to x plus root 2y. ఓకే, దీనికి మనం డిఫరెన్షియేషన్ చేస్తే మనకి సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నేను డిఫరెన్షియేషన్ చేద్దాం. నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. ఓకే, 2y ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ డెరివేటివ్ ఆఫ్ రూట్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. అలానే ఇక్కడ 1/2 ఇంటూ రూట్ ఆఫ్ 2y. తర్వాత మనం లోపల రాన్ చేయాలి కాబట్టి ఇంటూ 2 అనేది కాన్స్టెంట్ y చేస్తే dy by dx. ఈ 2y dy by dx ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/2 రూట్ ఆఫ్ 2y ఇంటూ dy by dx. మనం dy by dx ఒక వైపు రాసుకుందాం, మా కాన్స్టెంట్ ఒక వైపు రాసుకుందాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ 2y ఇంటూ dy by dx, ఇక్కడ ప్లస్ అనేది ఇటు వస్తే మైనస్ అవుతుంది. మైనస్ 1/2 రూట్ 2y ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు 1. ఇందులో మన dy by dx కామన్ ఇద్దాం. dy by dx ఆఫ్ 2y మైనస్ 1/root ఆఫ్ 2y ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని మనం ఎల్సిఎం చేద్దాం. dy by dx ఆఫ్ 2y ఇంటూ రూట్ 2y మైనస్ 1/2 రూట్ ఆఫ్ 2y ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ బైలో ఉన్నది మనం ఫస్ట్ అటు పంపిద్దాం. dy by dx ఇంటూ 2y ఇంటూ రూట్ ఆఫ్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ 2y. ఇంటూలో కూడా మనం పంపిస్తే dy by dx ఈజ్ ఈక్వల్ టు 2 root y by 2y ఇంటూ రూట్ ఆఫ్ 2y మైనస్ 1. ఇక్కడ మనం స్టార్టింగ్ చూసినాం. ఇక్కడ రూట్ ఆఫ్ 2y అంటే మనకి ఇది ఇక్కడనే ఉంచుకొని దీన్ని y x అని అక్కడ పంపిద్దాం. రూట్ 2y అంటే y స్క్వేర్ మైనస్ ఎక్స్. ఓకే, దీని ప్లేస్లో మనం y స్క్వేర్ మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. dy by dx ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ ఎక్స్ బై 2y ఆఫ్ y స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1. దీన్ని చేస్తే y స్క్వేర్ మైనస్ ఎక్స్ బై 2y క్యూబ్ మైనస్ 2yx మైనస్ 1. ఇది మన ఆన్సర్. ఇలా మనం డిఫరెంట్ డెరివేటివ్ అనేది కనుక్కోవచ్చు. ఓకే, ఈ స్టాండర్డ్ డెరివేటివ్స్లో మనం ఇంకొక మోడల్ చూద్దాం. ఓకే, y is equal to f of x by g of x 1 plus by f of x 1 plus by g of x 1 plus by up to so on of infinity అయితే then dy by dx is equal to ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, dy by dx is equal to 1 plus y f dash of x minus y into g dash of x by 1 plus 2y plus g of x minus f of x. ఇలా మనం దీని యొక్క డెరివేటివ్ అనేది కనుక్కోవచ్చు. దీనికి ఒక మనం ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకే, ఇలానే ఉంటుందా వీటి ప్లేస్లో sin x
cos x sin x cos x. దీనికి ఎలా కనుక్కోగలుగుతాం? సారీ, మా ఫార్ములా మళ్ళీ దీన్ని ఇక్కడ రాస్తా. dy by dx is equal to 1 plus y f dash of x minus y into g dash of x by 1 plus 2y plus g of x minus f of x. ఓకే, సేమ్ ఇలానే మనం చేయాలి. ఇక్కడ మనకి f of x అంటే sin x, f of x is equal to sin x, అలానే g of x అంటే cos x, f dash of x అంటే sin కి డెరివేటివ్ cos x, అలానే cos కి డెరివేటివ్ మైనస్ sin x. దీన్ని మనం ఇది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సింపుల్గా ఆన్సర్ వస్తుంది. ఓకే, dy by dx is equal to 1 plus y f dash of x అంటే cos x minus y into g dash of x అంటే minus sin x by 1 plus 2y plus g of x అంటే cos x minus f of x అంటే sin x. Okay, dy by dx is equal to 1 plus y into cos x minus into minus plus y into sin x by 1 plus 2y plus cos x minus sin x. ఇది మన యొక్క డిఫరెన్షియేషన్. ఇలా డిఫరెంట్గా ఉంటే మనం ఇలా కనుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇవే కాకుండా మీకు ఇంకా టాపిక్స్ మీద డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ టాపిక్స్ మీద నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.